హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ముఖ్యంగా మనీ వైబ్రేషన్ అంటే ఏంటో ఈ రోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. సో మనీ వైబ్రేషన్ దీని గురించి చెప్తారా? మనీ వైబ్రేషన్ ఎప్పుడైతే వైబ్రేషన్స్ అంటే ఐదు ఈ 5 ఇంటర్ప్రిటర్స్ ఉన్నాయి. వైబ్రేషనే విశ్వానికి మెసేజ్ వెళ్తుంది. మనం ఎఫర్మేషన్స్, మనం మైండ్ వైరింగ్ ఇవన్నీ మనం ఎందుకు చేస్తాము అంటే మైండ్ వైరింగ్, ఎఫర్మేషన్స్, ఇండక్షన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మన బాడీ ఆ వర్డ్స్కి, ఆ లాంగ్వేజ్ ఏదైతే మనము మనీ, ఇందాక వీడియోలో నేను చెప్పాను, మనీ యొక్క భాష విశ్వానికి అర్థమవుతుంది కదా. ఈ భాష అనేది రైట్గా మనము యూస్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు మనకి మన వైబ్రేషనల్ మ్యాచ్ అవుతుంది. సో ఈ వైబ్రేషన్ మ్యాచ్ అనేది ఎలాగవుతుంది? సో ఫస్ట్ ఏంటంటే వైబ్రేషన్స్ అంటే 5 ఇంటర్ప్రిటర్స్. ఓకే, ఇంటర్ప్రిటర్స్ అంటే అర్థం, అంటే విశ్వానికి కనెక్ట్ అయ్యే 5 ఉన్నాయి. 5 వేస్. ఒకటి వచ్చి ఎమోషన్. మనీ అనగానే మనకి ఏ ఎమోషన్ వస్తుంది? ఎమోషన్. ఫీల్ అవుతున్నాం, ఎమోషన్ అనగానే ఒక ఫీలింగ్ వచ్చేది, రైట్? స్మెల్, టేస్ట్, టచ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రస్మలై తినాలనిపిస్తుంది, వాటర్. సడన్గా రస్మలైకి ఏమి ఇష్టం? స్వీట్ రస్మలై అనగానే నీకు నోట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది అంటే స్మెల్, టేస్ట్, టచ్ వైబ్రేషన్ అయిపోయింది. వైబ్రేషన్ అలైన్మెంట్. నువ్వు ఇవ్వడో రేపో రస్మలై తింటావు. ఓకే, బికాజ్ నీ బాడీ దానికి వైబ్రేట్ చేస్తుంది. అంటే అప్పుడప్పుడు మనకి తెలీదు, బయటకి ఎక్కడికో వెళ్తాము, అబ్బా మంచి వాసన వస్తుంది, బజ్జీల వాసన, ఏదో వాసన వస్తుంది, అబ్బా మా మమ్మీ చేసే తినాలనిపిస్తుంది. తెలీదు, మీ మమ్మీ ఇంటికి వచ్చి నీకు వంట చేస్తుంది. విత్ ఇన్ ఎ మంత్, విత్ ఇన్ ఎ వీక్ నీకు అది మేనిఫెస్ట్ అవుతుంది. మీ మమ్మీ చేసేదే అదే సేమ్ టేస్ట్ నీకు వస్తుంది, నువ్వు తినేస్తావు. నేను చెప్తున్నా కదా, ఇది మేనిఫెస్ట్ అవుతుంది యాక్చువల్లీ, బికాస్ నువ్వు టేస్ట్, టచ్ చేసేసావు. ఆ వైబ్రేషనల్ అలైన్మెంట్ అయిపోయింది అక్కడ, క్విక్గా అయిపోతుంది అది కూడా. సో ఇప్పుడు ఏదైనా ఈ 5 మేనిఫెస్ట్ అవ్వాలంటే ఎమోషన్ ఫస్ట్. ఈ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ జాయ్ఫుల్. మనీ అంటే హ్యాపీనెస్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటేనే డబ్బు వస్తుంది, ఇది బండ గుర్తు. హ్యాపీగా లేవు అంటే అంతే, మనీని నువ్వు అట్రాక్ట్ చేయలేవు. నీకేదో ప్రాబ్లం, ఏదో బ్లాకేజ్ ఉంది, లేకపోతే నువ్వు యాంగర్లో ఉన్నావు. యాంగర్, సాడ్, ఫియర్, జడ్జిమెంట్, జెలసీ, కంపారిజన్ ఇవన్నీ పెట్టుకున్నావు అనుకో, మనీకి దూరం. వీళ్ళు ఇంకా ఇందులోనే పడుంటాం. జెలసీ, వాళ్ళు ఇలా వేసుకున్నారు, వీళ్ళు ఇలా వేసుకున్నారు, వాళ్ళు అలా వేసుకున్నారు, ఈవిడ ఇలాంటి చీర కట్టుకుంది అని పొగరో. తనకి చీర కట్టుకుంది, మంచి ఒక 20,000 శారీ కట్టుకుంది, చాలా మంచి బెస్ట్ కాంజీవరం శారీ కట్టుకుంది, అనిపిస్తుంది. కానీ సెకండ్ పాయింట్ ఏమంటావు? అబ్బా అన్నావు, యు అట్రాక్టెడ్ దట్ శారీ. యు జస్ట్ కాష్ నాకు ఇలాంటి శారీ నేను కొనుక్కుంటాను అనిపిస్తుంది, నాకు ఇలాంటి చీర నాకు కావాలనిపిస్తుంది, నాకు ఇలాంటి జ్యువెలరీ వేసుకోవాలనిపిస్తుంది, అబ్బా ఇలాంటి మంచి ఇలాంటి కార్లో నేను ట్రావెల్ చేయాలి, ఐ షుడ్ ఓన్ దిస్ కార్, నేను ఇలాంటి కార్ని కొనాలి అనిపిస్తుంది. అబ్బా అన్నప్పుడు ఏంటి? వైబ్రేషన్, నాకు ఇది కావాలి. సో నువ్వు ఎప్పుడైతే అబ్బా అంటావో, విశ్వం దీనికి కనెక్ట్ అయిపోయి నీకు మేనిఫెస్ట్ చేయడానికి మొదలుపెట్టేసింది, ముందుకు వెళ్ళిపోతుంది. కానీ నువ్వే ఏం చేస్తావు? అందుకే ఆవిడకి చాలా పొగరు. అక్కడ ఏం చేస్తుంది? కట్, డన్, క్లోజ్. నువ్వు ఎప్పుడైతే దాన్ని అడుగుతున్నావో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ విశ్వం చూసుకుంటుంది, నీ వైబ్రేషన్స్ అన్నీ వింటుంది విశ్వం. నేను ఒక స్టోరీ చెప్తాను. ఒక అతను, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. ఇప్పుడు హస్బెండ్కి వైఫ్ ఎప్పుడు పొద్దున్న కాఫీ పెట్టదు, అస్సలు పెట్టదు ఆవిడ. సో అతను కాఫీ అంటే ఇష్టం. పొద్దున్నే లేవగానే వైఫ్ కాఫీ పెడితే బాగుండు అని, పొద్దున్న నిద్ర లేవగానే కాఫీ ఇస్తే బాగుండు అనుకుని పేపర్ చదువుతుంటాడు. అబ్బా కాఫీ ఇస్తే బాగుండు, అతని కాఫీ ఆ కాఫీ స్మెల్, టేస్ట్, టచ్, వైబ్రేషన్ వచ్చింది. కానీ అంటే అది నెగిటివ్ ఎమోషనే, కానీ వైబ్రేషన్ అయింది. ఇంకోటి, కోపంతో, ఆవేశంతో వేరే వాళ్ళని తిడుతూ తిట్టుకుంటాం కదా, అది కూడా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వైబ్రేటింగ్, బాడీ వైబ్రేట్ అవుతుంది. ఫీల్, ఫెల్, స్మెల్, టేస్ట్, టచ్. సమ్ టైమ్స్ ఒకటే చోట కూర్చుని ఎవరో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినందుకు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళని ఇలా చేయాలి, ఇలా చేయాలని సెల్ఫ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా యాంగర్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. యాంగర్ని రిలీజ్ చేస్తూ ఉండి ఆ సిచ్యువేషన్ని తలుచుకుంటూ ఉంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మీకు మేనిఫెస్ట్ అవుతుంది. బికాజ్
వైబ్రేషనల్ అలైన్మెంట్ అయిపోయింది. ఏ ఎమోషన్ అయినా మేనిఫెస్ట్ అవుతుంది. ఆనందమైన ఎమోషన్ మేనిఫెస్ట్ అవుతుంది అని కాదు, యాంగర్ మేనిఫెస్ట్ అవుతుంది, కోపం మేనిఫెస్ట్ అవుతుంది, కుళ్ళు మేనిఫెస్ట్ అవుతుంది, అన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి. కానీ మనీ అట్రాక్ట్ చేయాలి అంటే నువ్వు హ్యాపీ ఎమోషన్స్లో నుంచే మేనిఫెస్ట్ చేస్తావు. కానీ అప్పుడప్పుడు కోపంగా కూడా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. నాకు ఇంత డబ్బులు ఉంటే బాగుంటుంది, నేను ఇంత పెద్ద జాబ్ చేసి ప్రూవ్ చేస్తాను చూడు, ఆవేశంగా. అప్పుడప్పుడు మనము కొంతమంది మనల్ని హర్ట్ చేస్తారు. ఫ్యామిలీలోనే మన కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఒక పెద్దవాళ్ళే మనల్ని ఏంటంటే ప్రెజర్ పెడతారు. నువ్వు ఎప్పుడు బాగుపడతావు, ఎప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటావు అని అంటారు పెద్దవాళ్ళు. అనగానే మనకేంటి, నేను ఉద్యోగం తెచ్చుకొని చూపిస్తా చూడు వీళ్ళందరినీ క్లాస్. అప్పుడేంటి, నీకు యాంగర్ వచ్చింది, కానీ నువ్వు యాంగర్ ఈ ఎమోషన్లో పాజిటివ్ పెట్టావు, నువ్వు సక్సెస్ అవ్వాలని పెట్టావు, యూ మేనిఫెస్టెడ్. నేను ఒకసారి ఫస్ట్ టైం నేను నా బీటెక్ అయిన తర్వాత జాబ్ లేదు, నేను ఒక మా గురువుగారి ప్లేస్కి వెళ్ళాను, సేవ చేశాను. అక్కడ సేవ చేసి అక్కడ ఉండిపోయాను అనమాట. అసలు లైక్ నో డొనేషన్, అక్కడ ఏమి పేమెంట్ ఏమి అక్కర్లే, డబ్బులు ఇవ్వాలి అంతే, మన ఇష్టం, ఇస్తే ఇవ్వాలి అలాగ. సో ఆ రోజు నేను సేవ అంతా చేశాను గుడిలో, ఆశ్రమంలో సేవ చేసుకుని, ఏవేవైతే గురు సేవ, ఏవేమైనా పనులు కానీ అవన్నీ సేవ చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత అక్కడ తిన్నాను, అన్నపూర్ణ హాల్లో తిన్నాను, అన్నీ తిన్నాను, అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు ఇంక అంతే తాళాలు ఇచ్చి నేను ఉన్నాను ఇన్ని డేస్, ఒక 7 days 8 days ఉండిపోయాను, ఉండి సేవ చేసి వచ్చాను. వచ్చేటప్పుడు నా దగ్గర మనీ లేదు, బికాజ్ జాబ్ చేయట్లేదు. నేను ఓన్లీ వెళ్ళడానికి రావడానికి టికెట్స్ పెట్టుకున్నా, కానీ అక్కడ నేను ఏదో చెయ్యాలి, డబ్బులు ఇవ్వాలని అనుకోలేదు, సేవ చేయడానికి వెళ్ళిపోయాను. కానీ వచ్చేటప్పుడు దుఃఖం వచ్చింది, చాలా దుఃఖం వచ్చింది. చూడు, నేను ఇన్ని రోజులు నా గురు ప్రాంగణంలో తిన్నాను, ఉన్నాను, కానీ నా గురువుకి ఒక్క మనీ కూడా నేను డొనేట్ చేయలేకపోయానా అని ఏడుపు వస్తుంది కంట్లో. ఇప్పుడు కూడా నాకు నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. దుఃఖం వస్తుంటే నేను అక్కడ టికెట్కి కొంచెమే డబ్బులు ఉన్నాయి, ఆ కొంచెం డబ్బుల్లో కూడా నేను ఒక 100 rupees తీసి ఇచ్చి డొనేట్ రాశాను. ఇది కాదు, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను జాబ్ చేసి ఇలా 10,000 అట్లా ఇవ్వాలి. నా గురువుగారి ఆశ్రమంలో డొనేషన్ నేను 10,000 ఇవ్వగలగాలి, ఈ సేవకి నేను ఇవ్వగలగాలి. ఎంత మంచి జరుగుతున్నాయి. సో అలా అనుకున్నాను. నాకు అంటే ఆ ఎమోషన్ ఏంటి, దుఃఖం వస్తుంది, కానీ నాకు జాబ్ కొట్టాలి. ఇన్ని రోజులు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఎక్కడ దారిగా, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సెలెక్ట్ అవ్వట్లేదు, ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను సెలెక్ట్ అవ్వట్లేదు. ఏంటవుతుంది. ఎందుకంటే నేను బీటెక్ అయిపోయాక ఒక 1 year ఖాళీగా ఇంట్లో ఉండిపోయాను, సేవ చేస్తూ ఊరికే ఉండిపోయాను. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు అంతా అట్లా ఉండిపోయాను. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 1 year ఏం చేసావు, 1 year ఏం చేసావు, అదొకటి నాకేమైపోతుందంటే ఎలా నాకు జాబ్ వచ్చేది అనేసి చాలా బాధపడ్డాను. సో నేను ఆ ట్రిక్స్ అన్నీ, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిక్స్ అన్నీ చేస్తూ నేను జాబ్ కొట్టాను, జాబ్లో కూడా ఎదిగాను అనమాట. సో ఎప్పుడైతే ఆ మినిట్ దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, నా గురువుకి నేను డొనేట్ చేయలేకపోతున్నానా అని. నా దగ్గర 100 rupees ఉన్నాయి, స్వామీజీ నేను ఈరోజు 100 rupees ఇచ్చాను, నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాబ్ కొట్టి నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 10,000 డొనేట్ చేయగలగాలి అని, నాకు అంత డబ్బు నీవు అనుకున్నా. ద ఫస్ట్ జాబ్ కదా, 10,000 డొనేట్ చేయడం. సో అనుకున్నాను, వెళ్ళిపోయాను. నేను వెళ్ళాను, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయాను. విత్ ఇన్ ఎ వీక్ మేనిఫెస్ట్ అయిపోయింది అది. నేను విత్ ఇన్ ఎ వీక్ మళ్ళీ వచ్చి అక్కడ 10,000 డొనేట్ చేశాను మా గురుగారి ఆశ్రమంకి. సో అక్కడ ఏ ఎమోషన్ ఉంది, బాధ ఎమోషన్ ఉంది, కసి ఉంది, బాడీ అంతా వైబ్రేట్ అయిపోయింది బాధతో. అరే నెక్స్ట్ టైం నేను ఇట్లా సాధించాలి, ఎస్ ఐ హ్యావ్ టు, నేను సక్సెస్ అవ్వాల్సిందే. ఆ కసి ఎప్పుడైతే వస్తుందో ఏదైనా సాధించేస్తాడు మనిషి. ఆ కసి రావాలి నీకు. ఆ కసి ఎప్పుడైతే నేను సాధించాలబ్బా అనే కసి రావాలి, బర్నింగ్ డిజైర్ రావాలి. ఆ బర్నింగ్ డిజైర్ వచ్చిందంటే నువ్వు అది మేనిఫెస్ట్ చేస్తావు. ఎంత క్విక్ కాదు, వీక్లో మేనిఫెస్ట్ చేశాను నేను. సో మనీ వైపు కూడా నీకు ఎందుకు కావాలి, అప్పుడప్పుడు వేరే అతని మీద కోపంతో కూడా డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. వాడు ఇంత సంపాదించినా నేను ఇంకా వాడికంటే ఎక్కువ సంపాదించి చూపిస్తా చూడు, సంపాదిస్తారు. ఎందుకో తెలుసా, అది నువ్వు యాంగర్తో అనుకున్నా, యాంగర్ ఈజ్ అన్ ఎమోషన్, నువ్వు వైబ్రేట్ చేసావు, దీనికి మేనిఫెస్ట్ చేస్తావు, బస్ దట్స్ ఇట్. సో
మనీ ఈజ్ ఈ 5 వైబ్రేషనల్ మ్యాచ్ అయినప్పుడు, అంటే నువ్వు ఏ ఎమోషన్ అయినా తీసుకో, కానీ మ్యాక్సిమం జాయ్ఫుల్ ఎమోషన్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నువ్వు బాగా కాన్ఫ్లిక్ట్తో బాధపడుతూ ఏడుస్తుంటే మనీ అట్రాక్ట్ చేయలేం. ఏడుస్తూ ఎట్లా వస్తుంది నాకు అని ఏడుస్తే కాదు, ఎలాగోలా దీన్ని సాధించాలి అని ఆ బాధలో నువ్వు అడిగితే నీ వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది మనీకి. కానీ ఎలా వస్తుంది, ఎవరిస్తారు, ఏంటి ఇస్తారు అని నువ్వు దీన స్థితిలో నువ్వు ఎప్పుడైతే మనీని చూస్తావో నువ్వు హ్యాపీ స్టేట్లోకి రావాలి. ఎవరిస్తారు, వాడిస్తారా, వీడిస్తారా అని ఆ స్టేట్ ఉంటుంది చూడు, ఆ వైబ్రేషన్లో అసలు మనీ మేనిఫెస్ట్ అవ్వదు. ఆ టైం కామ్ అయిపోవాలి, ఏదైనా మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, కూల్ డౌన్ అయిపోవాలి. కూల్ డౌన్ అవ్వండి అని చెప్తే చాలామంది కోపం వస్తుంది. నాకు వీడికి పే చేయాలి, వాడికి పే చేయాలి, ఇంక ఎవరో నాకు ఇస్తేనే ఇంకోటికి పే చేయాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే కూల్ డౌన్ అవ్వాలంటే ఎలా కూల్ డౌన్ అవుతాం? సో అంటే ఇలాంటి ఎమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకుంటేనే మనీ మన లైఫ్లో ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. ఈ ఎమోషన్స్కి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది నేను వర్క్షాప్, నా మిలియనర్ వర్క్షాప్ ఉంది, సెకండ్ 5 days ప్రోగ్రాము. అందులో నేను ప్రతి ఒక్క ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ స్కేల్ ఎలా చేసుకోవాలి, బిల్డప్ హ్యాపీ స్టేట్లో ఎలా వెళ్ళిపోవాలి చాలా క్విక్, అది నేను అందులో గైడ్ చేస్తాను. సో వండర్ఫుల్ గా ఈ వర్క్షాప్ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్ గురించి తెలుసుకోండి.